హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి మబ్బు మబ్బుగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఉండండి. సాంబార్ రైస్ చేస్తున్నాను. మనకి కావలసిన నచ్చిన మనం తినలేని కూరగాయలన్నిటినీ ఇలాగా ఉడికించుకుని విడిగా మనం రైస్ ఉడికించుకుని, ఈ రైసు పప్పు వేసి ఉడికించుకున్న రైస్ అండి. ఆ రైస్ని తీసుకెళ్ళి ఇందులో వేసేసి కాస్తంత వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండోయ్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ సాంబార్ రైస్. చూసారా, ఈ ములక్కాయ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకున్న తర్వాత నేను తినేటప్పుడు మీకు వీడియో పెడతాను, అప్పుడు మీరు కూడా చేసుకుని తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.